నమస్కారం. సిటీ తెలంగాణ వార్తలకి స్వాగతం. నా పేరు మమస. రంజాన్ పర్వదినం సందర్భంగా ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లింలకు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్రావు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. రంజాన్ పర్వదినం సందర్భంగా ఉపవాస దీక్ష చేస్తున్న ముస్లింలకు మంచిర్యాల శాసనసభ్యుడు కొక్కిరాల ప్రేమ్ సాగర్రావు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఆదివారం సాయంత్రం ఎఫ్సీఏ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లింలతో ఇరువురు అల్పాహారం కింద పండ్లు, స్వీట్ తిన్నారు. అనంతరం ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్రావు మాట్లాడుతూ రంజాన్ పర్వదినం ముస్లింలకు ఎంతో పవిత్రమైందని అన్నారు. సోదర భావంతో పండుగలు జరుపుకోవాలని సూచించారు. ప్రేమ్ సాగర్రావుతో ఇఫ్తార్ విందులో పాల్గొనడం ఆనందంగా ఉందని గడ్డం వంశీకృష్ణ అన్నారు. से पहले मंचराल के अंदर एक गंगा जमुना का तहजीब रखने का मन और शांति जो सदियों से चलते हुआ सबको साथ लेके चलते जो आदमी जो लोग आज बात कर रहे हैं मज़हब का नाम सबसे ज़्यादा इंसानियत है। इंसानियत के सामने कुछ चीज़ सब लोग मिलकर एक साथ चलने का है जो यहाँ जो मंजिल में सदियों से चलते आ रहे उस चीज़ को कायम रखने का बरकरार रखने का और आने वाला 2-3 दिन में रमज़ान जो रमज़ान में 3 दिन रोज़ा रखते मुसलमान भाइयों बहनों जो अल्लाह से दुआ करते और मुल्क अपने राज सब चीज़ सबका कायम रखने के लिए अल्लाह से मांगते लोगों को सब लोगों को शुक्रिया मेरे तरफ से जो भी काम हो सकता हर चीज़ के लिए मिलता है। मैं यही चाहता हूँ सब लोग भाई बहन के तहजीब सब लोग एक भाई बहन के हिसाब से चलेंगे। इसके लिए मंचरियाल अभी तक कायम रखिएगा, आगे भी कायम रखिएगा। शुक्रिया। आज मंचिरियल में प्रेम सागरराव साहब के साथ ये इफ्तार पार्टी में मौजूद होने का मुझे बहुत खुशी है। ये ओकेजन पर मैं सब मुस्लिम भाइयों को और बहनों को रमज़ान मुबारक कहना चाहता हूँ। और जैसे प्रेम सागरराव जी ने कहा अभी सभी लोग मिलजुल के हिंदू मुसलमान सब लोग भाई जैसे अच्छा तरक्की करना है। मंचिरियल में स्पेशली जो प्रेम सागरराव साहब ने बोले डेवलपमेंट एक्टिविटीज़ जो भी है अपने मुसलमान भाइयों के लिए बहनों के लिए वो बराबर करेंगे और मंचिरियल तरक्की के लिए बेहद हार्डवर्क करके मेहनत करके हम आगे बढ़ेंगे। చెన్నూరు పట్టణంలోని ఎమ్మెల్యే కాలనీలో దారుణం చోటు చేసుకుంది. కాలనీకి చెందిన నెన్నెల కిరణ్ పెళ్లి రిసెప్షన్ వేడుకలో ఇద్దరు వ్యక్తులు ఆకుల శ్యామ్, పందుల సమ్మయ్యలు కత్తితో దాడి చేసి పలువురిని గాయపరిచారు. దీంతో గాయాల పాలైన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో ఎమ్మెల్యే కాలనీలో దారుణం చోటు చేసుకుంది. కాలనీకి చెందిన నెన్నెల కిరణ్ పెళ్లి రిసెప్షన్ వేడుకలో రాత్రి సుమారు 10 గంటల ప్రాంతంలో అదే కాలనీకి చెందిన ఆకుల శ్యామ్, పందుల సమ్మయ్య అనే ఇద్దరు వ్యక్తులు పందెంకోడి కత్తులతో విచక్షణ రహితంగా జరిపిన దాడిలో పెళ్లికొడుకు కిరణ్తో పాటు మరో 5గురు కత్తిపోట్లకు గురై తీవ్ర రక్తస్రావం చెందడంతో ఆసుపత్రి పాలయ్యారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దాడికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఎవరు దెబ్బలు తగినాయి? ఎవరు దెబ్బలు తగినాయి? నా బిడ్డకు, నా కొడుకు, మా బావ కొడుకు, మా ఆడబిడ్డ బిడ్డ కొడుకు మనవనికి, నా ఇంకో మనవనికి, ఇంకో మా ఆడబిడ్డ కొడుకు 6 సార్. ఇద్దరైతే సీరియస్ ఉన్నారు, మంచిరాళ్ళు వాళ్ళు రాంచరం. అదే పెళ్లి జరుగుతుంది ఎక్కడ అది? మా ఎమ్మెల్యే కాలనీ. అయితే మేము బాక్స్ పెట్టుకొని పిల్లలందరూ డాన్స్ చేస్తాను. వాడు తాగొచ్చి గొడవ పెట్టింది. ఎవరు? పక్కింటోడు. ఏం పేరు? ఆకుల శ్యామ్, వెంకటేష్, మళ్ళీ సపోర్ట్ వాడికి ఒక్కడు పందుల సమ్మయ్య వాడున్నాడు సార్. మా 45 మందిని ఎవరేమనలే.
ఎందుకంటే మా వాళ్ళందరూ తెలుసు కదా చదువుకున్న కాబట్టి తమ్ముడు పోలీసు మా మామ పోలీసే అవన్నీ మా వాళ్ళు ఏమనలే. వాడు తాగచ్చి రొల్లు పెట్టిండు, గొడవ పెట్టిండు, కత్తి అందరిని పొడిచింది సార్. ఏం కత్తి ఉన్నది? అది పుంజులు కట్ట పొడి పుంజులు కట్టి కత్తి, దాంతో ఇట్లా ఇట్లా పొడుచుకున్నాడు సార్. 6-7 దాకింది. ఒక తమ్ముడు సీరియస్ తమ్ముడు మంచిది. ఇప్పుడు కత్తులు మరి పారేసిపోయిందా? ఆడ దొరకలేదు సార్. ఒక ఆయనకు తమ్ముడికి వీపులు దాకింది, ఒక తమ్ముడికి ఇక్కడ దాకింది, మా చెల్లెకి ఈడ దాకింది, మా కొడుకు ఈడ దాకింది, మా అల్లునికి ఏలు బొత్తం పోయింది, కండ మొత్తం పెట్టుకపోయింది, నరమే తెగింది. సీరియస్ ఉన్నారు ఇద్దరు ముగ్గురు. మా మధ్యకి వీడు దాకింది, మేనత్త కొడుకు కుట్లు పడ్డ 6 కుట్లు. అందరినీ ఇంకా అందరు ఒడిచిపోయింది. ఎప్పుడన్నా పాత కక్షలే? ఏం లేదు సార్. మేము అక్క పెళ్ళికి పోయినాం. మేము అక్క బిడ్డ ఎవరితో పోయిందా సార్. అయితే మా తమ్ముడు పిలిచి మీ నెంబర్తో ఫోన్ వచ్చిందిరా, మా నెంబర్ మీదేనా అని ట్రాల్ చేసింది సార్. ఏమో తెలియదు అంటే వాడు మీ మామూలు ఫ్రెండ్ అట, వాడు పోయినోడు, వాళ్ళ అక్క బిడ్డ పట్టుకపోయినోడు. అదే వీడి తమ్ముని పిలిచిండు. పిలిస్తే మరి నెంబర్ ఫోన్ వచ్చిందా, నీ నెంబర్ అయినా పంపించామని అడిగిండు. చూసుకో నాకేం పని, వాడు ఇబ్బంది ఉండే తెలియదు ఎప్పుడు పోయిండో. వాడు పోయింది తెలియదు, ఫోన్ తెలియదు, నా నెంబర్ చూసుకో వాడు చెప్పి తమ్ముడు చెప్పిండు. చెప్తే ఓకుండాలి కదా, మళ్ళీ వచ్చి లోలు పెట్టుడు, గొడవ చేసి కూతు తిట్టుడు. 11:30 జరిగింది. 11:30 మీ తోలు ఇద్దరు హాస్పిటల్ ఉన్నారు, ఇక్కడ ముగ్గురు ఉన్నారు. మంచిర్యాల. పేర్లు చెప్పండి. నిన్నెల విజయ్ కుమార్, మా చింత కింది చరణ్, మళ్ళీ మా చంద్రశేఖర్. అలా బాగా దాకింది. ఆయనకి మొత్తం కుట్లు పడ్డాయి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ మన శంకర్ సింధుజ, నిన్నెల కిరణ్, మళ్ళీ అట్ట సుధీర్. హామీల అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, దీంతో 4 నెలల్లో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుందని బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా పార్టీ అధ్యక్షుడు బాల్కసుమన్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు 6 గ్యారంటీల హామీలను ఇస్తూ అసెంబ్లీ అభ్యర్థుల సంతకాలతో హామీ పత్రాలు ఇంటికి పంపించడం జరిగిందని, ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను మరిచి కుంటి సాకులతో 4 నెలల కాలాన్ని వెళ్లదీసిందని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్కసుమన్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు నివాసంలో పార్లమెంటరీ టీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాల్కసుమన్ మాట్లాడారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఇచ్చిన 6 హామీల్లో ఇంతవరకు రైతు బంధు అమలు చేయలేదని, గృహలక్ష్మి పథకం కూడా అమలుకు నోచుకోలేదని, వరి ధాన్యానికి క్వింటాలకు 500 రూపాయల బోనస్ తుంగలు తొక్కారని అన్నారు. 4,000 ఇస్తామన్న వృద్ధాప్య పింఛన్లు ఇవ్వలేదని, అమలైన 1-2 గ్యారంటీ హామీల్లో నిబంధనల పేరుతో అభ్యర్థులను సగానికి సగం తగ్గించారని అన్నారు. గతంలో ఎన్నికల ముందు రైతు బంధు పథకానికి టీఆర్ఎస్ ప్రభుత్వం విడుదల చేసిన 700 కోట్ల నిధులు కాంగ్రెస్ పార్టీ తన అనునాయాలకు బిల్లుల పేరుతో కట్టబెట్టిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ దిగివచ్చి ఇచ్చిన హామీలను 100% అమలు చేయాలంటే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి నియోజకవర్గంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడించి తీరాలని టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కార్మిక పక్షపాతి అయిన కొప్పుల ఈశ్వర్ను గెలిపించుకోవాలని కోరారు. ఈ రాష్ట్రం ఏమన్నా తగలబడిపోని మాకు అవసరం లేదని మరి కళ్ళు మూసుకొని పిల్లి ఏ విధంగానైతే పాలు తాగుతుందో ఆ విధానాన్ని కొనసాగిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అన్ని వర్గాలను మోసం చేసినటువంటి ప్రభుత్వం, ముఖ్యంగా రైతాంగాన్ని నట్టేట ముంచినటువంటి ప్రభుత్వం. మీ మాటలు నమ్మి ఈరోజు పంట పొలాలు వేసుకున్నటువంటి రైతాంగం ఇలా అధోగతి పాలవుతున్నారు. అయినా మీకు పట్టనట్టుగా మాట్లాడుతున్నారు. స్వయంగా మా మాజీ ముఖ్యమంత్రి గారు రైతుల యొక్క ఆవేదన అర్థం చేసుకోవడం కోసం పర్యటన చేస్తే ఇప్పుడా మీరు మాకు చెప్పేది పంట పొలాలకు నీళ్లు రానప్పుడు చెప్పాలి, ఎండిపోయినప్పుడు చెప్పాలి అని ఒక ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడడం అంటే ఇంతకంటే సిగ్గుసేట ఒకటి లేదు. 20 లక్షల ఎకరాలు పంటలు ఎండిపోతే దాదాపు 200 మంది రైతులు చనిపోతే ఎక్కడ చనిపోయిందని మాట్లాడేటువంటి ముఖ్యమంత్రిని మనం ఎక్కడ చూస్తాం? స్వయంగా మెదక్ జిల్లాలో ఆయన పంట పొలం చూసి ఒక రైతు చెల్లించిపోయి అక్కడిదక్కడనే ఆత్మహత్య చేసుకున్నాడు. మరి మీ పాత్రికేయ మిత్రులు రోజు పత్రికలలో రిపోర్ట్ చేస్తూనే ఉన్నారు, టీవీ ఛానళ్ళలో రిపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఎంతమంది రైతులు చనిపోయినారు, ఎన్ని ఎకరాల పంట పొలాలు ఎండిపోయినాయి. అదేవిధంగా ఇతర వర్గాలు, మరి ముఖ్యంగా ఆటో
సోదరులు ఇప్పటి వరకు దాదాపుగా 40-50 మంది స్వయంగా చనిపోయినటువంటి సంఘటనలు జరుగుతుంటే కూడా వీటిని పట్టనట్టుగా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వం ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అని మనం ఖచ్చితంగా చెప్పచ్చు. అనేక రకాలైనటువంటి మాటలు చెప్పి హామీ ఇచ్చి 6 గ్యారంటీలు అని చెప్పి 6 గ్యారంటీలు గ్రామాన ఇంటింటికి 6 గ్యారంటీలకు సంబంధించి కార్డుల రూపంలో ఎమ్మెల్యే అభ్యర్థులు సంతకాలు కూడా చేసి ఇంటింటికి ఇది వాళ్ళ కార్యకర్తల ద్వారా కొన్ని ప్రైవేట్ ఏజెన్సీలను కొంతమంది మనుషులను హైర్ చేసుకొని మరి ఇంటింటికి ఇవి పంచిపించారు. ఈ 6 గ్యారంటీ ఈ 6 గ్యారంటీ కార్డుల్లో ప్రధానంగా మొదటిదే మహాలక్ష్మి, నెలకు 2,500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తామని చెప్పింది. మరి ఆ లెక్క ప్రకారం చూసుకుంటే ఇప్పటికి 4 నెలలు అయిపోయింది. 10,000 రూపాయలు ప్రతి మహిళకు ముట్టి ఉండాలి. కానీ ఇప్పటి వరకు ఒక్క నెల కూడా 2,500 రూపాయలు ఒక్క మహిళకు కూడా ఇవ్వలేదు. అదేవిధంగా ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని స్టార్ట్ చేస్తామని చెప్పినారు. పేరుకే కొన్ని చోట్ల హడావిడి చేస్తారు, దాన్ని కూడా అటకెక్కించారు. అంతేకాకుండా రైతు భరోసా 2 సీజన్లు ఖరీఫ్ రబీకి కలిపి 15,000 రూపాయలు ఇస్తామన్నారు. అదేవిధంగా వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామన్నారు. సో ఇది కూడా మొదలు పెట్టలేరు. మేము ఎన్నికల సమయంలో అప్పుడు రైతు బంధు ఇస్తామంటే ఎన్నికల కమిషన్కి ఇదే రేవంత్ రెడ్డి గారు వాళ్ళ టీం అందరూ కూడా పోయి ఆనాడు కంప్లైంట్ ఇచ్చి ఢిల్లీలో రైతు బంధును ఆపేయించినారు. అప్పుడు మేము 7,700 కోట్ల రూపాయలు ఖజానాలో పెడితే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ 7,700 కోట్ల రూపాయలను కనీసం ఆ పాత రైతు బంధునన్నా కొనసాగించి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేది ఉండే. దాన్ని కూడా వదిలేసి ఆ 7,700 కోట్ల రూపాయలను రెవెన్యూ మినిస్టర్ శ్రీనివాసరెడ్డి రాఘవ్ కన్స్ట్రక్షన్స్ కంపెనీలోకి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ కంపెనీ సుషి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్లోకి, అదేవిధంగా వాళ్ళ వందిమాగదులు, వాళ్ళ తాబేదారులు, వాళ్ళ తొత్తులు, ఎన్నికల్లో వాళ్ళకి డబ్బులు ఇచ్చిన వాళ్ళు, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళందరి కంపెనీలకి ఆ డబ్బులు మలిపినారు. అదేవిధంగా వడ్లు, క్వింటాల్ వడ్లకు మద్దతు ధర మీద బోనస్ 500 రూపాయలు ఇస్తామని చెప్పినారు. మొన్న ఖరీఫ్ సీజన్లో వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్లు కొనుగోలు చేస్తే ఒక్క క్వింటాల్ కూడా ఒక్క ఊర్లో 500 రూపాయలు ఇవ్వాలి. ఇప్పుడు మరి యాసంగి సీజన్ కోతలు స్టార్ట్ అయినాయి, మళ్ళీ వడ్ల కొనుగోలు కేంద్రాలు పనులు మొదలవుతూ ఉన్నాయి. కాబట్టి నేను ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా, కనీసం ఈ రబీ సీజన్కు ఈ యాసంగి సీజన్ కన్నా మీరు క్వింటాల్ మీద ఖచ్చితంగా మద్దతు ధరకు అదనంగా అని చెప్పినారు, మీరు 500 రూపాయలు బోనస్ ఇవ్వాల్సిందిగా నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. మందమరి ఏరియాలోని KK5 గనిలో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగిని అదే గనికి చెందిన అధికారి వేధింపులకు గురి చేస్తున్నాడనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. మంచిర్యాల జిల్లా మందమరి ఏరియాలోని KK5 గనిలో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగిని అదే గనికి చెందిన అధికారి వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల KK5 గని ఆఫీసర్ సూపరింటెండెంట్ ఓ మహిళా ఉద్యోగిని తన బూట్లు కడిగి ఆరబెట్టాలని ఆదేశించడంతో ఆమె భయపడి ఆ పని చేసినట్లు తెలిసింది. ఈ విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సింగరేణి ఉన్నతాధికారులు విచారణ జరిపి సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కాసిపేట మండలం దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీ ఆధ్వర్యంలో CSR నిధులతో మండలంలో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు కంపెనీ అధ్యక్షుడు సత్యబ్రత శర్మ, యూనియన్ హెడ్ మహేంద్ర ప్రతాప్ జోషి తెలిపారు. మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ECG మిషన్, వీల్ చైర్, స్ట్రెచర్, 10 BC మిషన్లు, ROR ప్లాంట్ ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు. దేవపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల గవర్నమెంట్ వెల్నెస్ సెంటర్కు కావలసిన వస్తువులు, వాటర్ స్టోరేజ్ ట్యాంక్, పరుపులు, మెత్తలు, బెడ్షీట్లు ఇవ్వడం జరిగిందని అన్నారు. దేవపూర్లోని ప్రభుత్వ పాఠశాలకు కావలసిన బోర్ పంపు, RO వాటర్ ప్లాంట్, వాటర్ స్టోరేజ్ ట్యాంకులు, యూరినర్ బేసిన్స్ ఇచ్చినట్లు తెలిపారు. మరి యాజమాన్యాన్ని మా పాఠశాల మౌలిక వసతులైన వాటర్ ప్లాంట్ కోసము మరియు యూరినర్ కోసము అలాగే ఇంకా బెంచెస్, క్రీడా సామాగ్రి గురించి సంప్రదించగా వారికి అప్లికేషన్ పెట్టుకోవడం, వాళ్ళ సహృదయంతో మాకు RO ప్లాంట్ మరియు వాటర్ ట్యాంక్స్, రన్నింగ్ వాటర్ కోసం బోర్వెల్, అలాగే యూరినల్స్ని శాంక్షన్ చేయించి వారిని బిగించడం కోసం సన్నాహాలు మొదలుపెట్టారు. దానికి వెళ్ళ మేము OCC యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. గత 3 సంవత్సరాల నుండి మా పాఠశాలలో ఏ సమస్య వచ్చినా కూడా యాజమాన్యాన్ని సంప్రదించిన వెంటనే రన్నింగ్ వాటర్ అయినా కానీ లేకపోతే ఇంకా ఏ విషయంలోనైనా కానీ మాకు వెంటనే
కరెంట్ విషయంలో కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు సంప్రదించిన వెంటనే వాళ్ళు మాకు సహకారం అందిస్తూ ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరిస్తున్నందుకు యాజమాన్యానికి మేము ఎల్లవెల్ల కృతజ్ఞతగా ఉంటాము. మీ సహకారం ఇదే విధంగా ఎల్లవెల్ల. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆనంద నిలయం ఆర్ఫనేజ్ ఓల్డేజ్ హోమ్లో ఈరోజు ఓరియంట్ సిమెంట్ కంపెనీ దేవపూర్ వారి సిఎస్ఆర్ ఫండ్స్ నిధులలో భాగంగా ఈరోజు వాటర్ ప్యూరిఫైయర్ అలాగే వాటర్ కూలర్ కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. గతంలో దాదాపు 8 లక్షల రూపాయల మనకు మైనస్ చేసి కూడా కంపెనీ నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ కూడా ఇవ్వడం జరిగింది. మాకు అదే కాకుండా కిరాణా సామాను కూడా చాలా పెద్ద మొత్తంలో 3 లక్షల రూపాయల విలువైన గ్రాసరీ ఐటమ్స్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎప్పుడు కూడా ఓరియంట్ దేవపూర్ సిమెంట్ కంపెనీకి కృతజ్ఞత తెలియజేస్తూ వారి సహకారం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో మాకు ఈ సహకారం అందిస్తున్నటువంటి వైస్ ప్రెసిడెంట్ కానీ వారి యాజమాన్యాన్ని కానీ అలాగే మాకు ఈ పిక్చర్ ఇవ్వడంలో సహకరించినటువంటి బెల్లంపల్లి శాసనసభ్యులు వినోద్ గారికి కూడా మేము కృతజ్ఞత ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఓరియంట్ సిమెంట్ కంపెనీ ఉన్న యాజమాన్యానికి కూడా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటూ దీన్ని సక్రమంగా అందించి చేసినటువంటి ఈ సహాయం వాటర్ ట్యాంక్, డ్యూయల్ డెస్క్, గ్రీన్ బోర్డ్స్, ఫ్లోరింగ్, వాలీబాల్ నెట్, వాలీబాల్, చెస్ బోర్డ్స్, క్యారమ్ బోర్డ్స్, బోర్డ్స్ పౌడర్, షటిల్ బ్యాట్స్, షటిల్ కప్స్, షటిల్ నెట్ ఇవన్నీ వస్తువులు మా పిల్లలకి ఆట వస్తువులు ఇవన్నీ సహకరించినందుకు ఓరియంట్ సిమెంట్ యాజమాన్యానికి మా యొక్క కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్తున్నాను. తెలుగు సాంప్రదాయాల పరిరక్షణ అందరి కర్తవ్యమని ఉగాది ఉత్సవాలను సమైక్యంగా నిర్వహించుకోవాలని వాగ్దేవి డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ పెట్ట మల్లయ్య కోరారు. తెలుగు సాంప్రదాయాల పరిరక్షణ అందరి కర్తవ్యమని ఉగాది ఉత్సవాలను సమైక్యంగా నిర్వహించుకోవాలని వాగ్దేవి డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ మల్లయ్య అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వాగ్దేవి డిగ్రీ కళాశాల ఆవరణలో ఉగాది ఉత్సవాలను పురస్కరించుకొని నిర్వహించే వివిధ పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏడాదిలా ఈసారి కూడా ఉగాది ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. తెలుగు ప్రజలకు ఎంతో ప్రతిష్టమైందిగా ఉగాది పండుగ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. తెలుగు ప్రజలకు ఎంతో ప్రతిష్టాత్మకమైన ఉగాది పండుగ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. ఉగాది పచ్చళ్లను విద్యార్థులతో తయారు చేయించి పంపిణీ చేశారు. అనంతరం ఒక్కొక్కరికి ఆలింగనం చేసుకొని ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు మనము 31st డే ఎంత ఉత్సవం ఉండేవారో ఒకసారి ఇది చాలా మన పవిత్ర భారతదేశంలో గొప్ప పండుగ ఉగాది. ఈ ఉగాది నూతన సంవత్సరంకు స్వాగత పలుకుతూ వస్తుంది. ఉగాది అనగానే నూతన కార్యక్రమంలో కొత్త ధనము, కొత్త ఆశలు, కొత్త ఆలోచన, కొత్త పనులు అంతా కొత్త ధనము చేస్తూ స్టార్ట్ చేస్తారు. కాబట్టి ఉగాది మనకు అనగానే ఒక పచ్చడి గుర్తుకు వస్తుంది. అది 6 రోజులు మనకు. ఎందుకంటే జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, సుఖాలు వచ్చినా, సంతోషం వచ్చినా, బాధ వచ్చినా దేనికైనా దగ్గరికి ఓర్చుకోవాలనే ఈరోజు మన బీబీఏ ఫ్యాక్టరీ వారు మనకు ఉగాది పచ్చడి తాగించారు. బీఏ ఫ్యాక్టరీ వారు అదేవిధంగా ఎందుకంటే మీరు జీవితంలో ఇప్పుడే ఎదుగుతున్నటువంటి విద్యార్థులు కాబట్టి మీరు కష్టాలు ఓర్చుకోవాలి, సుఖాలు వస్తాయి. ప్రతి ఒక్కరు మీరు ఆ భగవంతుని కష్టం ఓర్చుకుంటే సుఖం వస్తుంది, సుఖం కావాలంటే కష్టం వస్తుంది. ఎందుకంటే మన దేశం చాలా పవిత్ర భారతదేశము, కట్టుబట్టు ఆచారాలు ఆచారాలకు నిలయమైంది. కాబట్టి మన దేశాన్ని గౌరవించాలి. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశం చాలా గొప్ప దేశము, చాలా గొప్ప సంస్కారమైన దేశము. ప్రతి ఒక్కరూ ఈ దేశంలో పుట్టినందుకు గర్వించాలి భారతీయ పౌరులుగా. కానీ మనము వేరే దేశాలు ఎందుకు ఆలోచించకూడదు. ఇందులో భాగంగా ఈ ఉపవాసం చేసే ముందు అందరూ కుటుంబాలు ఆరోగ్యం సంతోషంగా ఉండాలని మన పెద్దలు ఈ వ్రతం అనేది చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ ఉగాది పచ్చడి అనేది అదొక భాగం. అందులో 6 రకాలైనటువంటి ఇంగ్రీడియంట్స్ అనేది మనం వాడడం జరుగుతుంది. ఒక్కొక్క ఇంగ్రీడియంట్కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అందులో ఈ
కారం అనేది మన కోపాన్ని తెలియజేస్తుంది. చేదు అనేది మన ఉప్పు అనేది మనకి ఏదైతే చేదు మనం తినలేకపోతామో అది మనిషి ఒక వ్యక్తిని తెలియజేస్తుంది. అలాగే తీపి అయినటువంటి చింతపండు అది, అలాగే బెల్లం, చక్కెర, ఇలా 6 రకాలైనటువంటి అన్ని కలిపి చెడు రుచులు అంటారు. ఈ 6 రకాలైనటువంటి ఇంగ్రీడియంట్స్ కలిపితేనే మనకి ఉగాది పచ్చడి తయారవడం జరుగుతుంది. అలాగే మన జీవితంలో ప్రతి ఒక్కరు కష్టం ఉంటుంది, సుఖం, దుఃఖం, బాధం, క్రోధం, కోపం ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ భరించి ముందుకు సాగాలి, అలాగే అందరూ సంతోషంగా ఉండాలని ఉండడానికి ఈ పండుగను జరపడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ ట్రెడిషనల్ డే అనేది కూడా అదొక భాగం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంలో కూడా ఈ పండుగ జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఇండియన్స్ అయినా కానీ ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ పనులలో బిజీగా ఉంటారు. అందులో భాగంగా ఒక రోజు అనేది మన పండుగ గురించి తెలియజేయడానికి ఈ ట్రెడిషనల్ డే అనేది పెట్టడం జరిగింది. మన యూఎస్ఏలో మనం చాలా మంది చూస్తుంటాం, లేదా ఆస్ట్రేలియాలో కూడా చాలా మంది చూస్తుంటాం. వాళ్ళు మన ట్రెడిషన్ కూడా పాటించడం కూడా చూస్తుంటాం. సో ఈ ఉగాది కూడా అందరూ ఇక్కడ నుంచి అందరూ సంతోషంగా. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా కాశీపేట మండలంలోని ముత్యంపల్లి మసీద్లో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వివేక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రత్నం ప్రదీప్ ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా కాశీపేట మండలంలోని ముత్యంపల్లి మసీదులో ఆదివారం సాయంత్రం బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రత్నం ప్రదీప్ ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రత్నం ప్రదీప్ హాజరై ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ పండుగను ఆనందోత్సవాల మధ్య ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. शुक्रिया अदा करते हैं। हमेशा हमारे साथ अच्छे तरीके से रह के हमारे जो भी काम करने बोल के हम आपसे ये गुजारिश करते हैं। इसलिए आप सब हमारे जो है ना हमारे साथ रह के हमको हमारे माइनॉरिटी के लिए कुछ भी काम कर तो इंशाअल्लाह तुम लोग साथ देंगे। इंशाअल्लाह आप साथ दिए, हम भी उनको साथ देंगे इंशाअल्लाह। कांग्रेस पार्टी के और एमएलए साहब विनोद साहब गड्ढा विनोद साहब को दावत दिए, बहुत खुशी की बात है। हमको हमारे भाइयों मुसलमान भाइयों को खास करके आज इफ्तार की दावत दिए और हम उनको शुक्रिया अदा करें। लिहाजा हमारा ये गुजारिश है, हमारे कब्रिस्तान में एक लाइट लगाना हो कि हमारे खतीब साहब को और खतीब साहब के ज़रिए से एमएलए साहब के नज़र में लेके आके हमारे कब्रिस्तान में एक लाइट हमस लाइट लगाना बोल के, हाँ, और हमारे इमाम साहब हमारे मुहर्रम साहब के क्या है कबल तो उनके जो पेमेंट नहीं आ रहे, लिहाजा उस पर भी थोड़ा तवज्जो देके हमारे काम करना होगी हम गुजारिश कर रहे हैं। लेकिन ख़ास करके हमारे कमेटी की तरफ से सबको मुबारकबाद देंगे। ఈరోజు మా గడ్డ వినోద్ గారి ఆదేశాల మేరకు కాశీపేట మండలంలోని మా ముస్లిం సోదరులకు ఇఫ్తారు విందు ఇవ్వడం జరిగింది. మా వినోద్ గారు, మా ఎమ్మెల్యే గారు మా ముస్లిం సోదరులు ఖచ్చితంగా వాళ్ళ సొంత సోదరులాగా భావిస్తారు. ఆయన ఎప్పుడైతే రంజాన్ మాసం స్టార్ట్ అయిందో బెల్లంపల్లిలో కానీ వివిధ చోట్ల ప్రతి ఒక్క ఇఫ్తార్ విందులో పాల్గొని వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నా రానున్న రోజుల్లో వాళ్ళకు ఒక సొంత అన్నలాగా, తమ్ముళ్ళలాగా, ఒక తండ్రిలాగా, కొడుకులాగా ఉండి వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క పని నెరవేరుస్తారని చెప్పడం జరిగింది. ఈరోజు ఏదైతే మా గౌస్ గారు కూడా చెప్పారో వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో రానున్న రోజుల్లో మా గడ్డ వినోద్ గారి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా అవన్నీ సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాం. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇఫ్తార్ విందు ఇంత గ్రాండ్గా సహకరించిన మా కాంగ్రెస్ కార్యకర్తలందరూ, ముఖ్యంగా మా ఇక్కడ ముత్తయ్య గారికి, షారూక్ గారికి, మా సిలార్ గారికి, అట్లే మా కాంగ్రెస్ నాయకులు కుమార్ గారికి, రమేష్ గారికి, ప్రతి ఒక్కరికి మా ప్రతి గ్రామాన లీడర్లందరికీ పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు. మనం ఇట్లాగే ఎప్పుడు ముస్లిం సోదరులం, హిందువులం అందరం కలిసిమెలిసి ఉంటూ రానున్న రోజుల్లో మన గ్రామాన్ని కానీ, మండలాన్ని కానీ, మన జిల్లాని కానీ ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో ఉండాలి తప్ప మత విద్వేషాలు లాంటివి ఏమీ ఉండకుండా కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గడిచిన 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసినట్లు పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. శ్రీరాంపూర్ ఏరియాలోని SRP 1-3 గనుల్లో
కొప్పుల ఈశ్వర్ సందర్శించిన అనంతరం శ్రీరాంపూర్ కాలనీ బస్టాండ్ వద్ద మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపేల్లి దివాకర్రావుతో కలిసి కార్మికుని విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్థానిక వ్యాపారస్తులను కలిసి కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. బస్టాండ్ వద్ద చోటు టిఫిన్ సెంటర్లో కార్యకర్తలతో కలిసి టిఫిన్ చేసి హోటల్ యజమాని రఫీక్ ఖాన్తో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలను మాయమాటలతో మభ్యపెట్టి మోసం చేసి గెలిచిన కాంగ్రెస్ పట్ల ప్రజల్లో తీవ్రంగా వ్యతిరేకత ఉందన్నారు. సింగరేణి స్థలంలో నివాసం ఉంటున్న వారందరికీ కేసీఆర్ ఒక సహాయపూరిత నిర్ణయం తీసుకొని శాశ్వత స్థలానికి పట్టాలు కల్పించారని అన్నారు. ప్రజలు తప్పనిసరిగా కేసీఆర్ పట్ల విశ్వాసంతో కారు గుర్తుకు ఓటు వేస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యువ నాయకుడు నడిపల్లి విజిత్రావు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అక్కర్ సుబ్బయ్య, టీబీజీకేఎస్ కేంద్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు పెట్టం లక్ష్మణ్, పానుగంటి సత్తయ్య, మారం శ్రీనివాస్, మాజీ సర్పంచులు మల్లెతుల రాజేంద్రపాణి, మాజీ ఎంపీటీసీ గుమ్మడి శ్రీనివాస్, కౌన్సిలర్ వంగ తిరుపతి, నాయకులు గర్సి రామస్వామి, జనార్దన్, జాడి భానుచందర్, రవిగౌడ్, తొంగల రమేష్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ కుటుంబాలకు మేలు జరిగేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి ప్రభుత్వమే కేసీఆర్ గారి ప్రభుత్వం. అంతేకాకుండా సింగరేణి ప్రాంతంలో రిటైర్డ్ అయినటువంటి కార్మికులు కావచ్చు, ప్రస్తుతం ఉద్యోగం చేస్తూ క్వార్టర్ లేక సింగరేణి ప్రాంతంలో ఇళ్లలో నివసిస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ కూడా దాదాపు ఈ 6 జిల్లాలలో వేలాది మందికి పట్టా సర్టిఫికెట్లు ఇచ్చి వాళ్ళకి సొంతం చేసినటువంటి నిర్ణయాన్ని కూడా ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే తీసుకోవడం జరిగింది. అయినప్పటికీ ఇంకా కొన్ని జటిలమైన సమస్యలు సింగరేణి ప్రాంతంలో ఉన్నాయి. అది ఐటీ సమస్య కావచ్చు, లేదంటే పెన్షన్ సమస్య కావచ్చు, రిటైర్డ్ ఉద్యోగులది, కాంట్రాక్ట్ వర్కర్స్ సమస్య కావచ్చు, అదేవిధంగా పొల్యూషన్ కావచ్చు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చాలా సమస్యలు ఇంకా ఉన్నాయి. మరి ఈ ఎన్నికలు అయిన తర్వాత ప్రజలు మంచి తీర్పిస్తే తప్పకుండా ఒక కార్మిక నాయకునిగా అనుభవం ఉన్నటువంటి వానిగా వీటిపైన దృష్టి సాధించి పెద్దలు దివాకర్రావు గారు లాంటి మాజీ శాసనసభ్యులే కాకుండా ఈ ప్రాంతంలో అనేక సంవత్సరాలు సేవలు అందించినటువంటి నాయకుల సహకారంతో, వారి సలహాలతో ఈ కార్మిక సమస్యలను పరిష్కారం చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఈరోజు మేము కార్మిక సోదరులను కలిసిన సందర్భంగా కూడా ఒక సానుకూలమైనటువంటి వాతావరణం పరిస్థితి కనబడ్డది. వాళ్ళు తప్పకుండా మేము మద్దతు చేస్తాం, సపోర్ట్ చేస్తాం, తప్పకుండా కారు గుర్తుకే ఓటేస్తాం అనేటువంటి భావం అయితే మాకు కనబడ్డది. తప్పకుండా ఈ యొక్క ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి నియోజకవర్గంలో కాకుండా రాష్ట్రంలో కూడా మంచి ప్రభావం చేసి అనేక స్థానాలను కూడా కైవసం చేసుకునే అవకాశం. రంజాన్ పండుగను పురస్కరించుకొని లక్షట్పేట శివసాయి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో నిరుపేద ముస్లింలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని శివసాయి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో సోమవారం నిరుపేద ముస్లిం కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శివసాయి గణేష్ సేవా సమితి అధ్యక్షులు పాడిబండ్ల శ్రీరామూర్తి మాట్లాడుతూ శివసాయి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో పేదలకు సంబంధించిన సేవా కార్యక్రమాలు ఎక్కువగా నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా రంజాన్ పండుగ సందర్భంగా నిరుపేద కుటుంబాలని ఎంపిక చేసుకొని వారికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈరోజు ఈ రంజాన్ కానుకగా మా వంతు మా శివసాయి గణేష్ సేవా సమితి తరఫున ఒక చిన్న నిత్యావసర సరుకులు, అదే నిరుపేద కుటుంబాలకి మా కాన్సెప్ట్ కూడా ఏంటంటే ఎప్పుడు నిరుపేద కుటుంబాలకే కొంచెం ఆసరాగా ఏదో మా వంతు చిన్న సహాయం అందిద్దామని ఒక 2 రోజుల నుంచి అనుకుంటే ఆ పేర్లన్నీ తయారు చేసి స్టోర్ చేసి పేద కుటుంబాలకి ఈరోజు మా శివసాయి గణేష్ సేవా సమితి తరఫున ఈ కానుక ఈ రంజాన్ సందర్భంగా ఇస్తున్నాము. ఇలాగే ఈ పండుగ మంచి ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. అధికారులు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కరిస్తూ ఉండాలని కొమరంభీం జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు అందరికీ త్రాగునీరు అందే విధంగా ప్రతి ఒక్క అధికారి తమ వంతు బాధ్యతగా తీసుకొని ఆ విధమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ నీరు అందరి ప్రాంతాలలో ప్రణాళిక ప్రకారంగా మరమ్మతులు చేపట్టి ప్రజలకు త్రాగునీటి సమస్య లేకుండా చూడాలని అన్నారు. ఇటు మిషన్ భగీరథ సిబ్బందితో పాటు పంచాయతీ కార్యదర్శులు చర్యలు చేపట్టాలని కోరారు. మండలంలోని ప్రజలకు ప్రతి ఉపాధి కూలికి ఉపాధి హామీ పథకం అందే విధంగా ఉపాధి హామీ సిబ్బంది చర్యలు చేపట్టాలని తెలిపారు. ఇంకా ఉపాధి హామీ పనులు మొదలు కాని ప్రజల పక్షాన పోరాడేది బీఆర్ఎస్ పార్టీయేనని జైపూర్ మండల వైస్ ఎంపీపీ పెద్దపల్లి రమేష్ పేర్కొన్నారు. జైపూర్ మండలంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నాయకులు సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ పెద్దపల్లి రమేష్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని చర్చించుకున్నామని తెలిపారు.
గత కొన్ని సంవత్సరాలుగా పార్టీలో ఉండి అభివృద్ధి పని చేసేది బీఆర్ఎస్ పార్టీ అని గొప్పగా చెప్పిన నాయకులు ఆదివారం రోజున పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడమే కాకుండా పార్టీ బలహీనపడుతుందని వ్యాఖ్యలు చేయడం సరికాదని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. కొంతమంది నాయకులు బీఆర్ఎస్ పార్టీని వీడిన మాత్రాన పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదని వారు పేర్కొన్నారు. మండలంలో వాళ్ళ అవసరాలను తీర్చుకోవడానికి మాత్రమే పార్టీని వీడి వేరే పార్టీలోకి చేరుతున్నట్లు సమాచారం ఉందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో వారికి సరైన బుద్ధి చెప్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని, ఎన్ని నెలలు గడుస్తున్నా 6 గ్యారెంటీలు అమలు చేయడానికి విఫలమవుతున్నారని బలంగా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు ఖచ్చితంగా బలంగా సుమనన్న గారికి నాయకత్వం కోసం ఈ పార్టీ 2009లో ఎంతమంది అయితే మేము ఉన్నామో అప్పుడు ఆ వ్యక్తులం అదే విధంగా బలంగా ఉన్నాం. ఇలా లచ్చిపోయే వాళ్ళ గురించి మాకు సంబంధం లేదు. ఇలా ఏ ప్రజలైతే కోరుకున్నారో ఇంతమంది ఉన్నది కాబట్టి మా ఓటమి కారణం కూడా ఇంతమంది ఉన్నది కాబట్టి మేము ఓడిపోయినాం. మాకు ఇలా బురద పోయింది. మేము ఇలా పవిత్రంగా ఉన్నాం. ఖచ్చితంగా ఈ ఉన్న వ్యక్తుల ద్వారా మేము ప్రజల్లోకి వెళ్తాం. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఖచ్చితంగా ఆ దిశగా మేము ప్రయత్నం చేస్తాం. ప్రజల తీర్పు మేము గౌరవించినాం. ఏదైతే వివేక్ గారు మరి ఏదైతే ఇక్కడ మండలిలో కూడా హామీలు ఇచ్చిండో ఆ హామీలు నెరవేర్చే విధంగా కూడా మేము ప్రజల బీసీ సామాజిక వర్గాల హక్కుల కోసం ప్రజా చైతన్య పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు పద్మశాలి సంఘం అధ్యక్షుడు వేముల మలేష్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు వారి హక్కుల కోసం ప్రజా చైతన్య యాత్రను మంచిర్యాలలో ప్రారంభించారు. జైపూర్ మండల కేంద్రంలోని పద్మశాలి సంఘం అధ్యక్షులు వేముల మల్లేష్ ఆధ్వర్యంలో పలు గ్రామాలలో మంగళవారం రోజు బీసీ ప్రజా చైతన్య పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంఘం జిల్లా కన్వీనర్ వడ్డపల్లి మనోహర్ మాట్లాడుతూ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ బీసీ సామాజిక వర్గం ఎంత శాతం ఉన్నారో దాని ప్రకారం రిజర్వేషన్లు కల్పించే విధంగా చట్టసభలో తీర్మానాలు చేసి జీవో ఆర్డర్ తీసుకురావాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం నాయకులు పార్లమెంటులో బీసీ జనగణన చేయటం తప్పనిసరి అని అన్నారు. అనేక రకాల ఒప్పందాలు అనేక ఒత్తిళ్లకు లోనై కేంద్ర ప్రభుత్వం బీసీ జనగణనను విస్మరించడం జరిగిందని అన్నారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా కూడా ఏ ప్రభుత్వాలు బీసీ జనగణన చేయలేదు అని తెలిపారు. బీసీ కులగణన చేపట్టి బీసీలకు చెందవలసిన రిజర్వేషన్ల వాటాలను బీసీలకు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా మెదక్ జిల్లా తుప్రాన్ పట్టణంలోని కిందివాడ జామియా మసీద్లో ఆర్ఎంపీ పీఎంపీ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మహ్మద్ అఫ్ఫార్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ అఫ్సర్ మాట్లాడుతూ పవిత్ర దైవ గ్రంథం ఖురాన్ అవతరించింది రంజాన్ మాసంలోనే అని తెలిపారు. రంజాన్ పండుగకు మరో పేరు ఈద్ ఉల్ ఫిత్ర్. ఈ నెల ముస్లింలు భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు, ఫిత్రా, జకాత్, దాన ధర్మాలు చేస్తుంటారని తెలిపారు. పండుగలు జీవన స్రవంతిలో భాగమైన జాతీయతకు, సంస్కృతి వికాసానికి దోహదం చేస్తున్నాయని అన్నారు. పండుగ అనేది ఏ మతానికి సంబంధించిందైనా సరే దాని వెనుక ఒక సందేశం దాగి ఉంటుందని అన్నారు. పండుగ మానవాళికి హితాన్ని బోధిస్తుందన్నారు. ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే రంజాన్ పండుగ సైతం ముస్లింలు చాంద్రమాన క్యాలెండర్ను అనుసరిస్తారని, చంద్రమాన్ని అనుసరించే ఇస్లామియా క్యాలెండర్ను 9వ నెల రంజాన్, దీనిని ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారని తెలిపారు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని నాచగిరి పుణ్యక్షేత్రంలో వైభవంగా నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో కీలకమైన విమానరథ ప్రతిష్టాపన వేడుకలు ఆలయ ఈవో అన్నపూర్ణ పర్యవేక్షణలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన నృత్య కోలాటాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ఈవో అన్నపూర్ణ మాట్లాడుతూ నాచారి పుణ్యక్షేత్రం తీర్థజనులతో నాచారి ప్రాంగణం మొత్తం కిక్కిరిసింది. ఆలయ సముద్రాలు, అతిథి గృహాలు భక్తులతో నిండిపోయాయి. క్షేత్రం నలు దిశల్లో గుడారాలు కొలువుదీరాయి. లక్ష్మీ నరసింహస్వామిని దివ్య విమాన రథోత్సవ ఊరేగింపు వీక్షించేందుకు పలు రాష్ట్రాల నుండి, వివిధ ప్రాంతాల నుండి భక్తజనం పోటెత్తింది. ఆలయ ప్రాంగణంలో విమాన రథానికి విశేష అలంకరణ చేశారు. ఋత్వికులు, అర్చక వేద పండితులు రథ ప్రతిష్ఠ జరిపి హోమం, రథబలి తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గరుడారూఢులైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు దివ్య అభిమాన రథం అధిష్ఠించి భక్తులకు దర్శనమిచ్చారని తెలిపారు. అందరి గ్రామ పెద్దలు అందరి సహాయ సహకారం తీసుకొని చాలా చక్కగా కడిగి బ్రహ్మోత్సవాలు పెట్టడం జరుగుతుంది. రేపు మనకి ఉగాది రేపటితో ముగుస్తాయి. రేపు 108 కలశాలతో స్వామివారికి పంచామృతంతో అభిషేకం ఉంటుంది. సాయంత్రం 5 గంటలకు పంచాంగ శ్రవణం ఉంటుంది. భక్తులు ఉగాది రోజు మనకు
ఉగాది రోజు స్వామివారిని దర్శనం చేసుకోవడం చాలా శుభప్రదము. అందరూ కూడా చుట్టుపక్కల పల్లెలందరూ కూడా వచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలి. ఈరోజు రథోత్సవం చాలా వైభవంగా జరిగింది. అందరూ కూడా వేలాది మంది భక్తులు ఈ రథోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు దర్శనం చేసుకుని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. వాళ్ళందరికీ ఎవరైతే ఈ దేవాలయానికి మనకు రథోత్సవం సందర్భంగా బ్రహ్మోత్సవాల సందర్భంగా విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా ఈ నాచగిరి నరసింహస్వామి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.